రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్‌ని వ్యతిరేకించే మనువాదులు, దేశ ద్రోహులు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ను చూసి సిగ్గు తెచ్చుకోవాలి. కిమ్‌ని చూసి ఎందుకు సిగ్గు తెచ్చుకోవాలి అని అనుకోవచ్చు. సో, మీరంతా ఇక్కడ ఈ దేశానికి సంబంధించి అంబేద్కర్ ఎవరికీ వ్యతిరేకం కాదు. తాను పుట్టి పెరిగిన దళిత కులంలో అణచివేతను ఎదిరించారాయన. అణచివేతను ఎదిరించిన తర్వాత మిగతా వర్గాల కోసం అన్ని వర్గాలు ఈరోజు మహిళలు చదువుకోవడానికి హక్కులిచ్చారంటే, వాళ్ళకి సమాన హక్కులు కల్పించారంటే ఎవరు? అంబేద్కర్. సో, అన్ని వర్గాలు ఇక్కడ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య ఈ 3 వర్గాలకు మాత్రమే సంపద ఉండేది. మిగతా రెడ్డి, వెలమ, కమ్మ ఇవన్నీ కూడా శూద్రులు. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలతో సమానం. సో, స్వతంత్రం వచ్చిన తర్వాత ఓటు హక్కుని ఎవరికివ్వాలన్నాడు? చదువుకున్న వాళ్ళెవరు? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులే. సో, సంపద ఎవరి చేతుంది? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులే. సో, ఆ రకంగా సంపద వాళ్ళ చేతిలే, అధికారం వాళ్ళ చేతిలే. వాళ్ళు జమీందారు వాళ్ళే. వాళ్ళకు మాత్రమే ఓటు హక్కు ఇవ్వాలని గాంధీ, నెహ్రూ, పటేల్ వీళ్ళంతా కూడా ఒత్తిడి చేస్తే అయినా వినలేదు అంబేద్కర్. అన్ని వర్గాలకు ఓటు హక్కు కల్పించారు. ఈరోజు ఓటు హక్కుతోనే మీ అందరికీ హక్కులొచ్చాయి. ఈడబ్ల్యూఎస్ వచ్చిందంటే కూడా అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కు. సో, ఎస్సీ, ఎస్టీ, బీసీలు అనుకోవచ్చు మాకేమి ఇచ్చారని. మీకు ఓటు హక్కు లేకపోతే అసలు మీరు పురుగుల కంటే హీనంగా చూసేవాళ్ళు. ఎందుకంటే స్వతంత్రానికి పూర్వం ముందెట్లా ఉండో అంతకంటే ఘోరమైన పరిస్థితి ఉండేది. సో, ఈరోజు మిమ్మల్ని చూస్తున్నారు పాలకులు అంటే మీకున్న ఓటు. సో, ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు. కాబట్టి అన్ని వర్గాల కోసం ఆయన త్యాగాలు చేశారు. సో, అటువంటి త్యాగమూర్తి రాజ్యాంగ నిర్మాత. ఆ రాజ్యాంగ నిర్మాత గురించి భారతదేశంలో పాలకులు రాజ్యాంగాన్నే మార్చేస్తామని చెప్పడం జరిగింది. సో, అంత దుర్మార్గమైన పనులు కూడా చేస్తున్నారు. సో, అంబేద్కర్‌కు పూలదండ వేసేవాళ్ళు కూడా లేరు. నివాళులర్పించే వాళ్ళు కూడా లేరు. సో, రాజ్యాంగాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. కానీ నియంతృత్వానికి పరాకాష్ఠగా చెప్పుకునే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించారు. ఇది విచిత్రంగా అనిపించచ్చు. ఎందుకంటే అంబేద్కరు ఇప్పుడు చెప్పుకుంటారు విశ్వగురు అని. అంబేద్కర్ విశ్వమేధావి. అంబేద్కర్ ప్రపంచానికి అవసరమైన మేధావి. ప్రపంచంలో అటువంటి మేధావులు ఎవరూ లేరు. ఆయన చదివిన పుస్తకాలు, ఆయన రాజ్యాంగాన్ని ఎవరు రాశారని చాలామంది చెప్తారు. ఎవరు రాశారో దమ్ముంటే చెప్పనండి. ఒకే ఒక్కడు రాశాడు. ఎంతమంది రాశారు రాజ్యాంగాన్ని? సో, రాజ్యాంగాల్లో కూడా ఆర్టికల్స్ అన్నీ సమానత్వం కోసం, ఈక్వాలిటీ, ఓటింగు రకరకాల ఆర్టికల్స్ రాశారు. సో, ఇటువంటి ఆర్టికల్స్ రాసి రాజ్యాంగాన్ని రాసినందుకు, ఆయన చేసిన పోరాటాల పటిమను గుర్తించినందుకు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ఆయన జయంత్యుత్సవాలు అధికారికంగా నిర్వహించారు. సో, ఇప్పుడు ఉత్తర కొరియానే కాదు, భారతదేశం కాదు, భారతదేశం బయట ప్రపంచ దేశాలన్నింటిలో కూడా అంబేద్కర్ ఎవరు అనేది తెలుసుకొని వస్తున్నారు. సో, అంబేద్కర్‌ని తొక్కేయాలని ఆర్ఎస్ఎస్ పన్నుతున్న కుట్రలు దీంతో విచ్ఛిన్నమైపోతాయి. అంబేద్కర్ ఎవరో, అంబేద్కర్ గురించి ఈ జాతులు తెలుసుకుంటే మీ బ్రతుకులు ఎక్కడుంటాయో ఒక్కసారి గుర్తించండి. అంబేద్కర్ ద్రోహులారా! మళ్ళీ చెప్తున్నా.